మనందరి యొక్క లక్ష్యం ఒకటే, సిద్ధాంతం కూడా ఒకటే. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే ముందుగా సిద్ధాంతాన్ని గుర్తించాలి. ప్రతి సిద్ధాంతానికి ఒక ఆచరణ అనేటువంటిది ఉంటుంది. ఆచరణ మీద ఆధారపడి సిద్ధాంతం ఉంటుంది, సిద్ధాంతం మీద ఆధారపడి ఆచరణ ఉంటుంది. మన లక్ష్యం ఏమిటో మీ అందరికీ తెలిసిన విషయమే. జనన మరణములే దుఃఖానికి మూలమని, ఆ జనన మరణ దుఃఖములు నుండి తప్పించుకోవాలనేటువంటి యొక్క ప్రయత్నంలో ఇంతకు ముందు ఉన్నటువంటి యొక్క త్రోవను వదిలివేసి ఈ త్రోవలోకి వచ్చాం. అంటే గురు త్రోవలోకి, గురు మార్గంలోకి వచ్చాం. గురు మార్గానికి కూడా ఒక సిద్ధాంతం ఉంది, దానికి తగిన ఆచరణ ఉంది. ఎలా అయితే మతానికి ఒక సిద్ధాంతం ఆచరణ ఉంటుందో, హైందవ మతానికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఆచరణ ఉంది. మహమ్మదీయ మతానికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఆచరణ ఉంది. క్రైస్తవ మతానికి అలాగే సిద్ధాంతం ఆచరణ ఉంది. అలాగే ఇంకా అనేకమైనటువంటి యొక్క బౌద్ధమో, జైనమో, కాపాలికమో ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క ప్రతి మతానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. అలాగే ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, వీటికి వాటి వాటి యొక్క సిద్ధాంతాలు, ఆచరణలు ఉన్నాయి. అలాగే బృహద్వాసిష్టం అని చెప్పుకునేటువంటి యొక్క అచల సిద్ధాంతం కూడా ఒకటి ఉంది, దానికి ఒక ఆచరణ ఉంది. ఎవరెవరు ఏది కోరుకుంటున్నారో, అంటే ఏ ఫలాన్ని కోరుకుంటున్నారో వారు ఆ ఫలానికి తగినటువంటి యొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. దాని ఫలాన్ని కూడా వాళ్ళు పొందుతారు. మరి మనము ఆశించినటువంటి కోరిక విభిన్నమైనటువంటిది. అంటే ఆ సిద్ధాంతాలకు భిన్నంగా ఉన్నటువంటిది. కొందరు ఐహిక సుఖం కావాలని కోరుకుంటే, కొందరు పరలోక సుఖం కావాలని కోరుకుంటున్నారు, కొందరు మోక్షం కావాలని కోరుకుంటున్నారు. మరి మనం ఈ మూడిటిని కూడా దాటి కేవలం జనన మరణ రహిత స్థితి కావాలనే కోరుకుంటున్నాం అని నేను అనుకుంటున్నా. మరి మీరందరూ కూడా అదే కోరుకుంటున్నారని. మరి అదే కోరుకుంటున్నట్లయితే మరి మన విచారణ, మన ఆచరణ ఎలా ఉండాలి? దానికి తగినట్లే ఉండాలి కదా. జొన్న గింజ నాటి వరి గింజ పండాలి అనుకుంటే కుదురుతుందా? నాటే విత్తనాన్ని అనుసరించి పంట ఉంటుంది. విత్తనం ఒకటి, పంట ఒకటి కోరుకున్నంత మాత్రం చేత కూడా రాదు. ఒకవేళ కోరుకోవచ్చు. నేను ఇప్పుడు ఏ ఆచరణలో అయితే ఉన్నానో ఆ ఆచరణ వల్ల నాకు జనన మరణ రహిత స్థితి అవుతుంది, అవ్వాలి అని కోరుకుంటే కోరుకోవచ్చు.
కానీ కోరినంత మాత్రము చేత భిన్నమైన ఫలం ఎందుకు వస్తుంది? కాబట్టి మనం కోరుకునేటువంటి కోరిక సహజంగా లోకంలో చాలా అరుదు. నూటి కోటికి ఒకనొకడో కోరుకుంటాడు. ఎవరికి కావాలి? బాగా ధనవంతుడై భార్యా పిల్లలతో ధనధాన్యాలతో అధికాధికంగా సుఖాల్ని అనుభవించాలి బ్రతికినంత కాలం అని కోరుకునే వాళ్ళే లోకంలో అధికం. సరే, ఇందులో కొంతమంది లేదు లేదు ఇది సుఖం కాదు, ఇది దుఃఖంతో కూడుకున్నటువంటిది, మళ్ళీ దుఃఖానికే మూలమవుతుంది, మళ్ళీ జన్మకే కారణమవుతుంది అని కోరుకున్నటువంటి కొందరు ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలోకి వెళ్ళి సుఖించాలి. ఆ స్వర్గలోకంలోకో ఆ వైకుంఠలోకంలోకో ఆ కైలాసంలోకో వెళ్ళి అక్కడ సుఖించాలి, ఆ సుఖం గొప్పది అని కోరుకుంటారు కొందరు. మరికొందరు ఇహ సుఖం ఎలాంటిదో పరలోక సుఖం కూడా అశాశ్వతమే కదా, మళ్ళీ తిరిగి జన్మకే రావాలి కదా, అక్కడ స్థిరంగా ఉండడానికి వీలు లేదు కదా, ఇక్కడ స్థిరంగా ఉండడం లేదు, అక్కడ కూడా స్థిరంగా ఉండడానికి వీలు లేదు, మళ్ళీ తిరిగి జన్మకు రావాలి. అది స్వర్గానికి వెళ్ళిన వాడైనా, ఎంత అధికమైనటువంటి యొక్క పుణ్యమును వెంట తీసుకొని వెళ్ళిన జీవుడైనా క్షీణే పుణ్యమత్యలోకం విసంతి, మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే. ఇక జన్మకు వచ్చిన తర్వాత జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం సహజమే కదా. తల్లి గర్భంలో గర్భనరకాన్ని అనుభవించవలసిందే. బాల్య యౌవన కౌమార వృద్ధాప్య అవస్థల వరకు కూడా ఆధ్యాత్మికాది భౌతికది దైవిక తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహించబడుతూ ఉండవలసిందే, మళ్ళా మృత్యువాతను పడవలసిందే. ఇది సృష్టి యొక్క ధర్మం. సృష్టి చక్రములో చిక్కుకున్నటువంటి జీవులు ఆ చక్రములో ఎంతవరకైతే చిక్కుకొని ఉంటారో ఆ చక్రంతో పాటుగా ఈ జీవులు కూడా తిరుగుతూ ఉండవలసిందే, భ్రమిస్తూ ఉండవలసిందే. కాబట్టి ఆ సుఖం కూడా గొప్పది కాదు, తిరిగి దుఃఖానికే కారణమవుతుంది, అంటే తిరిగి జన్మకే కారణమవుతుంది. అసలు జన్మే దుఃఖమునకు మూలమైనటువంటిది. పుట్టి వచ్చాం కాబట్టి ఒక శరీరం ఉంది, శరీరం ఉంది కాబట్టి ఇంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి బాధలు సుఖాలు ఇవి రెండు కూడా కలుగుతూ ఉంటాయి. సరది జీవునకు సుఖ దుఃఖములు రెండు జన్మ జన్మలకు సంభవించు. జన్మ వలననేమి సౌఖ్యము కనరాదు, గానజీవుడెట్లు గాంచుముక్తి. ఎవరు అడిగారు ఈ ప్రశ్న? రుక్మిణి అమ్మవారు అడిగారు శ్రీకృష్ణుని. ఓ కృష్ణ, విచారించగా లోకంలో ప్రతి జీవునకు కూడా సుఖ దుఃఖములు రెండూ కూడా జన్మ జన్మలకు సంభవిస్తూ ఉన్నాయి. జన్మ వల్ల సుఖమేమీ కనిపించడం లేదు, శాశ్వతమైన ఆనందమేమీ కనిపించడం లేదు. కాబట్టి జీవుడు ముక్తిని ఎలా పొందుతాడు? ఇది అమ్మవారు అడిగినటువంటి యొక్క ప్రశ్న. మరి మనందరి ప్రశ్న కూడా అదే కదా. ఇప్పుడు ఎవరికి ధనం లేదా, భార్యా పుత్రాదులతో కూడుకున్నటువంటి భర్తతో కూడుకున్నటువంటి సంసారం లేదా, ఇల్లు వాకిలి లేదా, అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉండి కూడా ఎందుకు వచ్చాం? పోనీ పుణ్యం లేదా? తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏదో రూపంలో పుణ్యాన్ని సంపాదించుకుంటూనే ఉన్నాం కదా, చిన్నదో పెద్దదో.
పాపంతో పాటు పుణ్యం కూడా సంపాదించుకుంటూనే ఉన్నారు. మరి ఇవి రెండూ ఉన్నప్పుడు మరలా ఎందుకు గురు మార్గాన్ని కోరుకుంటున్నామంటే ఇవి రెండూ కూడా తిరిగి దుఃఖానికి మూలమైనటువంటి మార్గములే. ఎలా అయితే తాను ఎంత గొప్ప ధనాన్ని సంపాదించుకున్నా శరీరం ఉన్నంతవరకే, శరీరంలో జీవుడు ఉన్నంతవరకే, జీవుడు విడిచిపెట్టిన మరుక్షణంలో నాది అనుకున్నటువంటి ధనము కానీ, నాది అనుకున్నటువంటి భార్య, భర్త, సంతానము, ఇల్లు, వాకిలో ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా జీవుడు వెంట తీసుకొని వెళ్ళటం లేదు. అది మనందరికీ ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది. ఇక ఏమైనా తన వెంట తీసుకొని వెళితే తాను చేసుకున్నటువంటి పాపమో పుణ్యమో ఈ రెండింటినీ వెంట తీసుకొని వెళతాడు. మరి వాటి ఫలాల్ని అనుభవించడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఆ నరకానికో స్వర్గానికో వెళ్ళాలి. మరి అనుభవిస్తే పూర్తయిపోతుంది కదా. ఇప్పుడు వండుకున్న అన్నం తింటే అయిపోతుంది కదా. మళ్ళీ ఆకలి కలగకపోతే ఏ బాధ లేదు, కానీ మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ వండుకోవాలి. మరి వండుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వండుకోవడానికి ఎలా అయితే అన్నీ సమకూర్చుకొని శ్రమపడ్డామో మళ్ళీ కూడా అంతే చేసుకోవాలి. అంటే ఇప్పుడు జన్మకు వచ్చాం కర్మను అనుభవించడానికి, మళ్ళీ తిరిగి మిగిలి ఉన్నటువంటి యొక్క సంచిత కర్మ అనుభవించడానికి మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే. మళ్ళా వచ్చి అనుభవిస్తూ ఉంటాం, మళ్ళీ కర్మ చేస్తూ ఉంటాం యథాప్రకారంగానే. ప్రారంభం అనుభవించి పూర్తి చేసుకుంటే మళ్ళీ చేసుకున్నటువంటి యొక్క కర్మ సంచితంలో కలిసి ఆ సంచితంలో నుంచి ఉన్నటువంటి యొక్క కొంత కర్మను వెంట తెచ్చుకొని జీవుడు మళ్ళీ జన్మకు రావాలి అనుభవించడానికి. అక్కడైతే ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇది ఏ విధంగా విచారించినా దుఃఖము జన్మమే. జన్మం ఉన్నంత వరకు కర్మము తప్పదు, కర్మం ఉన్నంత వరకు అనుభవించక తప్పదు. కనుక జన్మ లేకుండా చేసుకోవాలి. దానికి ఒక మార్గం ఏం చెప్పారు? ప్రాథమికంగా మోక్షం. అంటే జీవుడు ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి చేరుకున్నట్లయితే అదే విశ్రాంతి. ఎక్కడి నుండి వచ్చాడు? ప్రతి జీవుడు కూడా ఆ బ్రహ్మము నుండే వచ్చాడు. సృష్టికి కారణమైనటువంటి యొక్క ఏ అఖండ చేతన బ్రహ్మం అయితే ఉన్నాడో ఆ బ్రహ్మ నుండియే జీవుడు వచ్చాడు. ఈ విధంగా మనకు వేదం చెప్తుంది. సృష్టి విధానంలోకి వచ్చేటప్పటికే మనం కూడా చదువుకుంటున్నాం కదా. బ్రహ్మణోర వ్యక్త వ్యక్తాన్ మహాత్మహతో అహంకార, అహంకారాత్ పంచతన్మాత్రాణి, పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని అఖిలం జగత్ త్రిశిఖీ బ్రాహ్మణ్యోపనిషత్తు. దీన్ని సృష్టి విధానంలో దాదాపుగా అందరూ కూడా అంగీకరించారు. అందరూ అంగీకరించకపోయినా ఎక్కువ శాతం దీన్ని అంగీకరించారు. అవును, సృష్టి ఇలాగే జరిగింది. అదే విధానాన్ని ఋగ్వేదం కూడా ఏం చెప్తుంది? దశమ స్కందంలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. సృష్టికి పూర్వం బ్రహ్మం అక్కడే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే అద్వితీయంగా, అంటే రెండవ వస్తువు లేక ఏకమై ఉన్నాడు. ఆ బ్రహ్మమునందే సంకల్పం, కోరిక ఒకటి కలిగింది. సోకామాయ బహుశ ప్రజాయత్. నేను ఒక్కడినిగా ఉంటే బాగలేదు, నాతో పాటుగా అనేకం కూడా ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాడు. ఆ కోరిక కలిగింది ఆయనకు. అమ్మా ఆ కోరిక కలగటంతోనే ఏమైంది? మరి కోరిక కలిగిన తర్వాత ఆగుతుందా? ఇప్పుడు మీ అందరికీ ఇక్కడికి రావాలి, మనందరికీ ఇక్కడికి రావాలనే కోరిక కలిగింది. ఆగుతున్నావా? తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎప్పుడు పోవాలా, ఎలా పోవాలి, ఈ ఆలోచనలోనే మునిగి తేలుతూ ఉంటాం. వచ్చాం. అలాగే తాను కూడా కోరుకున్నాడు. ఎవరు? మీరు, నేను కాదు. ఆ అఖండ చేతన బ్రహ్మమునకే కోరిక కలిగింది. ఏమని? అనేకం. సోకామాయ బహుశ ప్రజాయత. అనేకమును సృష్టించాలనే కోరిక కలిగింది. కలగటంతోనే ఏమైంది? ఆ సంకల్పము తసృష్ట్వా తదేవను ప్రావిశత్. ఈ సమస్త సృష్టికి కారణమైంది. ఈ సృష్టి కలిగింది. ఎలా అయింది? ఆ బ్రహ్మము నుండి
వేరై సృష్టి కలిగింది. వేరుగా ఎప్పుడైతే బ్రహ్మము నుండి విడువడిందో ఇది అచేతనమై జడస్వరూపమై ఉండిపోయింది. అంటే సంతానం కావాలని కోరుకున్నాము, కానీ పుట్టినవాడు మృత్పిండమయ్యాడు, ప్రాణం లేని పిండమయ్యాడు. ఎవరన్నా సంతోషిస్తారా? లేదు. అలాగే అప్పుడు ఆయనకి ఇంకొక కోరిక ఏమని కలిగింది అని అంటే, ఈ సృష్టికి చేతనం రావాలంటే నేనే సృష్టిలో ప్రవేశించాలి. అలా అనేన జీవేనాత్మాన విందతి, అనేక జీవరూపములుగా తానే తిరిగి ప్రవేశించాడు. అంటే జీవుడు ఎక్కడి నుండి వచ్చాడు? జీవుని స్వరూపం ఏమిటి? ఆ బ్రహ్మము నుండే వచ్చాడు. వచ్చి సృష్టిలోకి చేరిన తర్వాత సృష్టికి చేతనం వచ్చింది. కానీ తాను ఆ బ్రహ్మము నుండే వచ్చాను, ఆ బ్రహ్మమే తన స్వరూపమై ఉంది, తాను మళ్ళీ తిరిగి వెళ్ళవలసిన స్థానం అదే సంగతిని ఈ మాయలో పడి మరిచిపోయాడు. ఏంటో అందరు అటే చూస్తున్నారు, మరి నేను కూడా అటే చూస్తున్నా. అయ్యగారు వస్తున్నారనా? వచ్చిన అయ్యగారు ఎక్కడికి పోతారు? ఇక్కడే కూర్చుంటారు కదా. రాను వచ్చారు ఎటుబడి, ఇక వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళరు. మనస్సును ఎందుకు చంచలం అన్నారంటే అదే చంచలత్వం. మనస్సుకి చంచలత్వం అంటే ఏమిటి? ఇప్పుడు వినేది వదిలిపెట్టి వెంటనే మరుక్షణంలో అటు పోయింది కదా. పోయినట్లుగా మీకేమైనా తెలిసిందా? తెలియలా. వింటున్నామే అనుకుంటున్నాం, కానీ అది క్షణంలో పోయింది. మళ్ళీ ఎట్లా? క్షణంలో తెలియకుండానే. దాన్ని మాయ అంటారు. మాయ అంటే ఎక్కడో లేదు. అందుకే ఉత్తిష్ట జాగ్రత్త. దేని నుంచి మేలుకోవాలి? నిద్రలో నుంచి మేలుకోవటం కాదు, జాగ్రత్తలో నుంచే మేలుకోవాలి. జాగ్రత్తలో ఉన్నాము అనుకుంటున్నాము, కానీ ఆ జాగ్రత్త నుంచి మేలుకోవాలి. ఆ జాగ్రత్తలో ఎక్కడున్నాము? ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నది శరీరం మాత్రమే, కానీ ఆ మనస్సు ఎక్కడైనా ఉంటుంది. కాస్తంత అటు పోకుండా, ఎందుకంటే మాకు ఇచ్చిన సమయం అర్ధగంటే. ఆ అర్ధగంట సమయాన్ని ఏదో రకంగా వినియోగించుకోవాలిగా. అది మాకు ఇచ్చినటువంటి ఒక ధర్మం కదా. మరి అర్ధగంటలో మళ్ళీ అటో ఇటో పోయిందనుకోండి, కొంత సమయం పోతుంది. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి జీవుడు మళ్ళీ తిరిగి ఆ బ్రహ్మములో చేరిపోవాలి. దాన్ని ఏమన్నారు? మోక్షం అన్నారు. జీవ బ్రహ్మైక్యం అన్నారు. దాన్నే మోక్షం అన్నారు. జీవుడు ఆ బ్రహ్మములో ఐక్యం కావాలి. మరి ఐక్యం కావాలంటే ముందు ఆ బ్రహ్మం ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, నేనెట్లా ఆ బ్రహ్మాన్ని చేరుకోవాలి, నేనెట్లా ఐక్యం కావాలి, ఇదంతా ఉంటుంది కదా. కాబట్టి ఈ విచారణ అంతా చేసి దీన్ని ఏమన్నారు? దీన్ని ఏ విచారణ అన్నారు? ఆత్మ విచారణ అన్నారు. అంటే తన స్వస్వరూపం యొక్క విచారణ చేయటం. అందుకే శృతి కూడా ఏం చెప్పింది అని అంటే, ఆత్మానాత్మ విచారేణ ఆత్మానాత్మ వివేకేన పునః సంసార నివృత్తి తద్వినా జన్మకోట్యాపి బంధఛేదో న సిద్ధ్యతి. ముందు విచారణ చేయాలి. ఏమని విచారణ చేయాలి? ఏకంగా ఉన్నటువంటి యొక్క ఆత్మానాత్మలను విడదీసి తెలుసుకోవాలి. ఇది ఆత్మయని, ఇది అనాత్మయని. ముందు ఈ రెండింటిని తెలుసుకోవాలి. ఇది ఎలా ఉంది అంటే కలగూర గంపగా ఉంది, అన్నీ కలిసి ఒక గంప కూరగాయలన్నీ ఎత్తుకున్నట్టుగా ఉంది. ఇందులో ఏది ఆత్మయో ఏది అనాత్మయో తెలియకుండా ఉంది. కాబట్టి ఈ రెండింటిని గురించి విచారించాలి. అలా విచారించుకుంటూ పోవాలి అని అంటే మరి అది సూక్ష్మాది సూక్ష్మమై ఉంది. మరి దాన్ని విచారించాలి అని అంటే విచారణ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? స్థూలాతి స్థూలం నుంచి విచారణ మొదలుపెట్టాలి. మరి స్థూలంగా ఉన్నటువంటిది మన ఈ స్థూల శరీరమే కదా. కాబట్టి ఈ స్థూల శరీరం ఎలా ఏర్పడింది, ఎట్లా వచ్చింది, దీని యొక్క స్థాన స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి
అలా విచారించేటప్పటికే దీంట్లో సూక్ష్మ శరీరం ఒకటి తోచబడింది, ఉన్నట్లు తెలిసింది. మళ్ళీ అప్పుడేం చేయాలి? ఆ సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడింది, దాని లక్షణాలు ఏమిటి అది విచారించి, ఆ తర్వాత దీంట్లో మళ్ళీ అంతర్భూతంగా ఒక కారణ శరీరం ఉన్నట్లుగా తోచబడింది. అప్పుడు ఆ కారణ శరీరాన్ని విచారించాలి. ఇలా విచారించుకుంటూ పోతే నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి ఇది ఆత్మ అని తెలుసుకోవాలి. శరీరం ఆత్మనా, లేక ప్రాణమే ఆత్మ అయి ఉండవచ్చు, లేక మనస్సే ఆత్మ అయి ఉండవచ్చు అని ఇలా అనేక సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి కదా. కాబట్టి వీటన్నిటిని గురించి విచారించినప్పుడు ప్రాణం యొక్క ధర్మకర్మలు ఏమిటి, మనస్సు యొక్క ధర్మకర్మలు ఏమిటి, అలా ప్రతి ఇంద్రియం యొక్క ఒక ధర్మం ఒక కర్మం ఉంటుంది, ఒక దాని యొక్క పుట్టుక ఒక కారణం ఒకటి ఉంటుంది. వీటన్నిటిని విచారించినప్పుడు చివరకు ఏది మిగులుతుందో అది ఆత్మ అని తెలుసుకోవాలి. సరే, ఇదంతా కూడా చాలా చిక్కుతో కూడుకున్నటువంటి విచారణే. ఇక ఈ విచారణ చేసుకుంటూ కూర్చుంటే ఈ జీవితం అంతా దీనికే సరిపోతుంది. కాబట్టి గురుమూర్తి ఏం చేశారు అని అంటే, అయ్యా ఇక నువ్వు వీటిని విచారించాలంటే ఇలా కాదు, చూడు నేను సూక్ష్మంగా తేలికగా నీకు తెలియజేస్తాను. ఇదిగో ఆత్మ అంటే ఇలా ఉంది, దాని యొక్క స్థాన స్వరూప స్వభావాలు ఇలా ఉన్నాయి, ఇదిగో దేహం ఇలా ఉంది అని ఈ రెండిటిని సులభంగా పిల్లవానికి పసిపిల్లవానికి తల్లి అనేక రుచులు కల్పించి ఆహారాన్ని గోరుముద్దల్ని తినిపించినట్లుగా గురువు కూడా సులభమైన మార్గంలోనే ముందుగా నీ స్వస్వరూపమైనటువంటి ఆత్మ ఇదిగో ఈ స్థానంలో ఉంది, ఇలా ఉంది, దీని లక్షణం ఇది, జడస్వరూపమైనటువంటి యొక్క శరీరం ఇలా ఉంది, దీని లక్షణం ఇది అని ఈ రెండింటిని వేరు చేసి తెలియచేసి, ఇప్పుడు ఈ రెండిటిలో నేననేటువంటి జీవుడు ఎవరు, మరి నేనెవరిని అంటే, అయ్యా జడస్వరూపమైనటువంటి యొక్క ఈ శరీరము ఇంద్రియ సంఘాతంతో కూడుకున్నటువంటి ఈ సమస్తం కాదు, నీవు చేతన స్వరూపమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే. కాబట్టి ఈ క్షణం నుంచి నీవు నేను ఆత్మస్వరూపుణ్ణనేటువంటి యొక్క భావంలో నిశ్చయంలో ఉండు గురువు గారు సూచించారు. అవును, అప్పుడు శిష్యుడు ఒకంత గురువాక్యం మీద విశ్వాసం చేత కానీ లేక కొంత విచారణ చేత కానీ అవును నేను ఆత్మస్వరూపమే, నేను దేహం కాదు. ఇక్కడికి ఏమైంది, ఒక ఆవరణ స్థూలావరణ వదిలిపెట్టాడు. దేహం అనేటువంటి యొక్క స్థూలమైన ఆవరణను వదిలిపెట్టి ఆత్మ అనేటువంటి యొక్క ఆవరణలోకి వచ్చాడు. సరే, దీన్ని ఎందుకంటే ముందు నేను దేహమని నువ్వు నమ్మి ఉన్నావు, ముందు నీకు ఆ దేహం నేననే నమ్మికను ముందు వదిలించాలి. మరి దేహం ఒకటేనా? దేహంతో పాటు ఆవరణ చాలా ఉంది. దేహం ఒకటే కాదు, దేహం అన్నప్పుడు మనస్సు దేహమే, ప్రాణము దేహమే, ఇంద్రియములన్నీ కలిసే దేహమైంది. ఇటు స్థూలతత్వములు 25, సూక్ష్మ ఇంద్రియములు 25, ఇవన్నీ కలిసి దేహంగా ఏర్పడింది. మరి దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయిగా, మరి ఇవన్నీ వదలాలిగా. ఇప్పుడు నేను ఆత్మ అన్నవాడు ఆత్మ అనేటువంటి యొక్క స్థితిలోకి వచ్చినప్పుడు మరి నీ కులమేమిటి, నీ గోత్రమేమిటి, నీ రూపమేమిటి, నీ నామమేమిటి? మరి ఇంతకుముందు నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంది, నాకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కులం ఒకటి ఉంది, గోత్రం ఒకటి ఉంది, దానికి తగినటువంటి యొక్క ఆచరణలు ఉన్నాయి. మరి హిందూ మతంలో పుట్టినవాడు ఏమంటాడంటే నేను హిందువును, హిందూ మతంలో ఇట్లాంటి ఆచరణలు ఉన్నాయి.
మరి క్రైస్తవంలో పుట్టినవాడు నేను క్రైస్తవుణ్ణి, నాకు ఇలాంటి ఆచరణలు ఉన్నాయి. మహమ్మదీయ మతంలో పుట్టినవాడికి నేను మహమ్మదీయుణ్ణి, నాకు ఇలాంటి ఆచరణలు ఉన్నాయి. మరి వీటిలోనేగా మనం ఉన్నది. ఇందులో ఏదో ఒక దాంట్లో మనం ఉంటాం, ఏదో ఒక దానిలో నుంచే మనం వచ్చాం. మరి దేహమే నేను కాదన్నప్పుడు, ఆత్మయే నేనన్నప్పుడు మరి దాని మతం ఏమిటి? ఆత్మ యొక్క మతం ఏమిటి? అది హైందవ మతమా, లేక క్రైస్తవమా, లేక మహమ్మదీయమా? ఏ మతంలో ఉన్నాము? ఆత్మ ఏ మతంలో ఉంది? దానిది ఏ మతం అయితే మంది కూడా అదే మతం, దానిది ఏ కులం అయితే మంది కూడా అదే కులం. అమ్మా, నా మీద కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సిద్ధాంతం అలా చెప్తుంది, చెప్పిన వాళ్ళ మీద పెట్టుకోవాలి కోపం. సిద్ధాంతాన్ని ఎవరైతే ప్రకటించారో వాళ్ళ మీద రావాలి కోపం. ఎందుకంటే ఇక్కడ ఒక పద్యం గుర్తుకొచ్చింది. అరయ చక్కని వాని అందగాడందురు, రూపిగాకయున్న కురూపి ఎందురు, వన్నె హొల్కలు గట్ట బలుహోయలుగాడందురు, వన్నె వల్కలు గట్ట బలుహోయలుగాడందురు, గుడ్డ మాసిన వాడిని మడ్డి అందురు. కళ్ళ నిజమంద్రు నిజము కళ్ళ ఎంద్రు, ఇట్లు నరులకు సహజములట్లుగాన సర్వజనులకు సమ్మతముగా నడువలేరెంత వారైన జగతిలోన. ఎవరు కూడా అందరికీ సమ్మతం కలిగేటట్టుగా నడుచుకోగలుగుతారా? ఎవరు నడుచుకోలేరు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే మనం ఏ భావంలో ఉన్నామో ఆ భావాన్ని గనక సరిపోయేటట్టుగా మాట్లాడితే అబ్బా ఎంత బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారు అని సంతోషపడతాం. కానీ మన భావానికి వ్యతిరేక్తమైన పదం వచ్చినప్పుడు ఇష్టపడతామా? ఎవరము ఇష్టపడం. కానీ ఇక్కడ మన భావం ఏమనుకొని చెప్పుకుంటున్నాం? మన భావము ఆత్మభావం అని. అంతే కదా, మనం దేహభావంలో మాట్లాడుకోవటం లేదు. కాబట్టి అనేక కులాలు కూడా ఒక చోటకు వచ్చి నేను గురు బిడ్డను, నేను ఎవరి బిడ్డను? గురువు బిడ్డను. మరి గురువుకి ఏ కులం ఉంది, ఏ మతం ఉంది? గుకారంచ గుణాతీతం రుకారంచ రూపవర్జితం గురుస్వరూపము, గుణరూపములు లేనటువంటి ఆ పరమాత్మనే కదా, అఖండ చేతన బ్రహ్మమనే కదా అనుకోవడం, దాన్నేగా గురుస్వరూపం అనుకునేది. మరి దానికి ఏ కులము ఏ మతం ఆపాదించడానికి లేదు, ఏ ఆచారం చెప్పడానికి లేదు, ఏ విధానం లేదు. కాబట్టి ఆ స్థితిలో, ఎందుకంటే ఇందాక ఒక ప్రశ్న, అంటే ప్రశ్న కాదు, ఒక సందేహం నా దాకా వచ్చింది. అది దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నా. సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ముచ్యతే మనః, కృసోహం దుఃఖబద్ధోహం హస్తపాదాది వాహనం ఇది భావనారూపేణ వ్యవహారేణ బధ్యతే. ఇక్కడ ఏమిటి? ఈ సమస్తము బ్రహ్మేతి సంకల్పాత్, ఈ సమస్తము బ్రహ్మస్వరూపమే. ఇక్కడ శృతి చెప్పినటువంటి యొక్క, ఈ ఉపనిషత్తు చెప్పినటువంటి యొక్క విషయాన్ని చెబుతున్నా. సర్వము బ్రహ్మస్వరూపమే. సర్వం బ్రహ్మేతి సంకల్పాత్. నువ్వు ఏమనిస్తే నీ సంకల్పం ఉండాలి, నీ సంకల్పం ఎలా ఉండాలి, నీ నిశ్చయం ఎలా ఉండాలి అంటే ఈ సమస్తము బ్రహ్మమే. ఎందుకంటే విత్తనము కంటే వృక్షము వేరు కాదు, విత్తనంలో నుంచి వచ్చింది. కాబట్టి దాని ఏర్లైనా, దాని మొదలైనా, దాని కొమ్మలైనా, దాని ఆకులైనా, దాని పూతైనా, పిందైనా, ఏదైనా సరే ఆ విత్తనం యొక్క స్వరూపమే అయి ఉంటుంది, దానికంటే భిన్నంగా ఉండదు. కాబట్టి ఈ సమస్తము బ్రహ్మము నుండే కలిగింది. కాబట్టి నేను కూడా బ్రహ్మము నుంచే వచ్చాను. కాబట్టి ఈ సమస్తము బ్రహ్మమే. ఈ సంకల్పం నిశ్చయం కావాలి. అలాగే ఇంతకుముందు ఏ భావంలో అయితే ఉన్నామో, ఏ ద్వైత భావంలో ఉన్నామో, కృసోహం
నశించిపోయేటువంటిది, దుఃఖమునకు కారణమైనటువంటి యొక్క ఈ శరీరం అనే భావనలో ఉన్నాను కాబట్టి ఇది కృషించిపోయేటువంటిది, ఇది దుఃఖభాజనమైన దుఃఖరూపమైనటువంటిది. కృశోహం దుఃఖభక్తోహం, హస్తపాదాది వాహనం, ఈ చేతులు కాళ్ళతో కూడుకున్నటువంటి ఈ శరీరం, ఈ వాహనం అలాంటిది. నేను బ్రహ్మమే అని దృఢముగా ఇది భావన రూపేణ. ఇక్కడ బ్రహ్మం అయ్యాడంటే ఇంతకు ముందున్న శరీరం మారిపోయి ఇంకో శరీరం రాలేదు. అదే అన్నం తింటున్నాడు, అదే నీళ్లు తాగుతున్నాడు, అదే నిద్రపోతున్నాడు, శరీరంతో అదే పనులు చేసుకుంటున్నాడు. కానీ తన భావములో ఏమని నిశ్చయం ఉండాలి, ఎలాంటి నిశ్చయం ఉండాలి అని అంటే గురుముఖత నేను ఆ బ్రహ్మాన్ని అని తెలుసుకున్నటువంటి వాడు సర్వకాల సర్వావస్థల యందు సర్వ విషయముల యందు నేను బ్రహ్మమే అయి ఉన్నాను అనేటువంటి యొక్క నిశ్చయములో భావనారూపేణ, ఇది భావనారూపేణ వ్యవహారేణ బధ్యతే. ఆ భావములో ఉండి నువ్వు వ్యవహారం చెయ్యి. అంటే నువ్వు చేసుకునేటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఏ భావంలో ఉండి చేయాలి? సర్వము బ్రహ్మమేననేటువంటి యొక్క భావంలో చేయాలి. చేసినప్పుడు ఆ చేసిన పనులు, ఎందుకంటే అక్కడ భావం లేకుండా జరుగుతున్నాయి కాబట్టి వాటి వలన వచ్చేటువంటి ఫలాఫలములు నీకు అంటవు. ఎలా? అక్కడ పరశురామ సీతారామస్వామి పద్యంలో చెప్పారు కదా, శిశ పద్యంలో, జలజపత్రముల యందు సలిలమంటనియట్లు, అద్దమందున రూపమంటనట్లు, భువి చింతపండుపై బొబ్బరంటనియట్లు, బలు చల్లలో వెన్న కలియనట్లు, చిత్రభానునకును చీకటంటనియట్లు, నాద్యంబు జింహయందంటనట్లు, భువి చింతపండుపై బొబ్బరంటనియట్లు, బలు చల్లలో వెన్న కలియనట్లు. బ్రహ్మవేత్తలు, సరే కొన్ని తప్పులు వెనక ముందు అన్నానులేండి. బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమునందు, ఇది నోట్ చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమునందు అంటే వాళ్ళు ప్రపంచాన్ని వదిలిపెట్టేం పోరు. ఎక్కడికి పోతారు? కర్మ ఉన్నంత వరకు శరీరం ఉంటుంది, కర్మ ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది, ఉండాల్సిందే. ప్రపంచాన్ని అయితే విడిచిపోరు. ఒకవేళ ఈ ఊరు విడిచి ఆశ్రమానికి వెళ్ళినా, లేకపోతే ఆశ్రమాన్ని విడిచి అడవికి వెళ్ళినా ఎక్కడో చోట అయితే ఉండాల్సిందే. అన్నపానీయములు మానేస్తే కనీసం ఆకులములైనా తిని బ్రతకాల్సిందే, చివరకు గాలిని భక్షించి అయినా బ్రతకాల్సిందే, తప్పదు. బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమునందు అఖిల వ్యవహారములు చేసి, అసలేమి చేయకుండా ఆయన మూలన కూర్చుంటాడు, ఎప్పుడు జపంలోనో తపంలోనో ఉంటాడు అని ఏమన్నా అన్నారా? అఖిల వ్యవహారములు చేసి అంటే అఖిల వ్యవహారములు అంటే ఏమిటి? మీరు వంట చేస్తున్నారు, మీ వ్యవహారం అది. నేను బోధ చేస్తున్నా, నా వ్యవహారం ఇది. ఒకడు వ్యవసాయం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, కూలి చేస్తున్నాడు, నాలి చేస్తున్నాడు, ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ పనులు చేసి కూడా అంటారు అధిపాన. దేన్ని అంటారు? ఆ పనుల యొక్క ఫలాన్ని అంటారు. ఎందుకంటే ఆ పనిలో వచ్చినటువంటి ఒక పుణ్యం నాకు కావాలి, పాపం నాకు కావాలి అని కోరుకోవటం లేదు కదా. దాన్నేగా భగవద్గీతలో ముందుగా చెప్పింది నిష్కామ కర్మయోగం అని చెప్పింది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్మునవే ప్రాహ మునుర్విక్ష్వాకవే వరవే. 4వ అధ్యాయం 1వ శ్లోకంలో ఏమంటాడు? అయ్యా అర్జున, ఈ బ్రహ్మ విద్యను నేను పూర్వము సూర్యునకు ఉపదేశించాను. ఆ సూర్యుడు వైవస్వత మనువునకు, మనువు వలన ఇక్ష్వాకుల వలన తక్కిన రాజర్షులు తెలుసుకున్నారు. ఈ నిష్కామ కర్మయోగము తద్వారా పొందబడు జ్ఞాననిష్టను ఇప్పుడు నీకు నేను బోధిస్తూ ఉన్నాను. ఏది? నిష్కామ కర్మ ద్వారా. మరి కోరిక లేకుండా కర్మ ఎవరు చేస్తారు? చేస్తారా ఎవరైనా? కర్మ చేసినప్పుడు ఆ కర్మ వల్ల నాకు ఏదో ఒక కోరిక రావాలి. ఇప్పుడు పూజ చేస్తాం, ఇందాక చెప్తున్నారు పుణ్యం వస్తుంది అని చెప్తూనే ఉన్నారు కదా.
మరి కోరిక లేకుండా చేయాలంటే నేను ఈ పుణ్యం కోసం రాలేదు, నేను ఈ పాపం కోసం రాలేదు, నేను వచ్చింది కేవలం మోక్షం కోసం, నా జన్మరహితం కోసం అనే సంకల్పం కనుక ఆ క్షణంలోనే కలిగితే ఆ పుణ్యము లేదు, ఈ పాపము లేదు. కానీ ఆ క్షణంలో రావాలి. నిజంగానే నేను ఈ పని పూజ చేయడం వల్ల, నేను ఈ పని చేయడం వల్ల, నేను ఇది వినడం వల్ల నాకు పుణ్యం వస్తుంది అనుకుంటే మళ్ళీ పోయి బురదలో పడ్డట్టే. లేదు లేదు, నేను ఆ పుణ్యం కోసం రాలేదు, పుణ్యం కోసం లడ్డూలు తినిపించలేదు, అమ్మగారు ఇచ్చారు లడ్డూలు, ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమానికి తీసుకొస్తారు రవ్వ లడ్డూలు అందరికి కూడా. అమ్మ నా టైం అయిందా? అదే గుర్తు చేయమన్నాను, మరి ఈయన గుర్తు చేయలేదు, ఆయనకు ముందే చెప్పాను నేను. సరే అమ్మా, ఇప్పుడు 2 మాటలు, ఎందుకంటే ముగింపు 2 మాటలు చెప్పాలి కదా, తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే మాట్లాడుకోవచ్చు. అంటే అది నేను అన్నది మొదట 2 మాటలు. ఒకటి మన సిద్ధాంతం, మన కోరిక ఏమిటి, దానికి తగినటువంటి సిద్ధాంతం ఏమిటి, ఆ సిద్ధాంత ప్రకారమే మనం ఉన్నామా, మనం నడుస్తున్నామా. ఈ మాటల్ని కొంచెం ఇంకా విపులంగా మీరు మనస్సులో విచారణ చేసుకోండి తర్వాత అయినా సరే. ఎందుకంటే ఇప్పుడు విచారణ చేస్తే కలవదు. పశువు గడ్డి తినేటప్పుడు తోలుకెళ్తే అది తలకాయ ఉంచుకొని అసలు ఎటు పోతుందో కూడా చూడకుండా గబ 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 తినేస్తుంది, సాయంత్రం వరకు తింటుంది. ఇంటికి తోలుకొస్తాడు కదా తోలుకెళ్ళినాడు, ఇక కూర్చొని అప్పుడు నెమరు వేసుకుంటుంది. ఒక్కొక్క ముద్దను మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని అప్పుడు నమిలి మింగుద్ది. దాన్ని నెమరు వేయడం అంటారు. పశువు తినేటప్పుడు నెమరు వేయదు, తిన్న తర్వాత దాని కడుపు నిండిన పొట్ట నిండిన తర్వాత అప్పుడు తీరిగ్గా కూర్చొని నెమరు వేస్తుంది. అలా అయితేనే దానికి అది జీర్ణమవుతుంది. అలాగే మనం కూడా చెప్పేవారు ఉన్నప్పుడు మొత్తం తినేసేయాలి, అంటే మొత్తం సక్రమంగా శ్రద్ధగా వినాలి. ఆ తరువాత నెమరు వేసుకోవాలి. ఎప్పుడు వేసుకుంటారు? తీరిగ్గా ఉన్నప్పుడు, చెప్పేటప్పుడు కాదు. కాబట్టి నెమరు వేసుకోవాలి మనం. ఎందుకంటే గొప్ప ఆశయంతో, గొప్ప లక్ష్యంతో, గొప్ప ధర్మంలో ఉన్నాము, దాన్ని నెరవేర్చుకోవాలి కదా. లేకపోతే జన్మ వ్యర్థమైపోతుంది, మనం చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. మరి ఈ జన్మ వ్యర్థం చేసుకోవడానికి కోసం రాలేదు కదా, ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి కోసం వచ్చింది. ఎలా అయినా దానిలోనే తాపత్రయపడాలి, దీన్ని సార్థకం చేసుకోవాలి దానిలో. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.